ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబుకు బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు జొన్నవాడ ట్రస్ట్ బోర్డు సభ్యులు నక్కల శివకృష్ణ, జనసేన నియోజకవర్గ నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ, బుచ్చిరెడ్డిపాలెం మండల జనసేన నాయకులు సురేష్లు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కోవూరు మండలంలో ఘనంగా బాణసంచాలు కాల్చి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నాగబాబుకు ఈ అర్హత కలిగిన బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆయన అందిస్తున్న సేవలు, ప్రజా సమస్యలపై ఆయనకున్న అవగాహన, సామాజిక అంశాలపై ఆయన చూపుతున్న చొరవను గుర్తించి ఈ కీలక బాధ్యతలు అప్పగించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం, భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకూరు దిలీప్, అమర్నాథ్, పెద్ది తన్మయ్, పెంచలబాబు, మనోజ్, ప్రవీణ్, అశోక్, ప్రసాద్, మెతుకు మణికంఠ, కళ్యాణ్, కోవూరు నియోజకవర్గ జన సైనికులు పాల్గొన్నారు. కొణిదెల నాగబాబు గారికి ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నాగబాబు గారికి ఈ అరుదైన హోదా, పదవి దక్కడం చాలా సంతోషంగా ఉందండి. పవన్ కళ్యాణ్, మా చీఫ్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే పంచాయతీరాజ్ శాఖని భారతదేశంలోని నంబర్ 1 స్థానానికి తీసుకువచ్చారో, ఆయన స్ఫూర్తితో నాగబాబు గారు కూడా సార్కి ఇచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవికి వన్నె తెస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నామండి. చాయ్ విత్ జనసేన ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వేములపాటి అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. మాతో పాటు కలిసి ఈ ప్రోగ్రామ్ని ఎంతో సక్సెస్ చేసేదానికి కారణమైన నక్కల శివకృష్ణ గారు, మా జొన్నవాడ ట్రస్ట్ బోర్డు మెంబర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. బుచ్చిరెడ్డిపాలెం నాయకులు సురేష్ గారికి, చిరమల సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తామనండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికునికి ధన్యవాదాలు తెలియజేస్తామనండి. ముఖ్యంగా చెరుకూరు దిలీప్ గారు, అమర్నాథ్ గారు, మా లీగల్ అడ్వైజర్ అల్తాఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తామనండి. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన జనసేన పార్టీకి, కోవూరు నియోజకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తామనండి. వచ్చిన ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇటువంటి పదవులు ఇంకా జనసేన నాయకులకి ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నానండి. జనసేన నాయకులకు వస్తే కుటుంబ ప్రభుత్వం ద్వారా వచ్చిన పదవులకు వన్నదేస్తారని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతంగా చేసినటువంటి కోవూరు నియోజకవర్గ నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ గారికి హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు, నక్కల శివకృష్ణ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పాత్రికేయులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజున ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు చేపడుతున్నటువంటి కొణిదెల నాగబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాను. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకున్నటువంటి ఆయన సంబంధించిన శాఖలను దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టారండి. అదేవిధంగా మన నాగబాబు గారు కూడా ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో అదే స్థానాన్ని నెంబర్ 1గా నిలబెట్టి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, మన కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున రిలీజ్ చేసినటువంటి జియోలో మన ప్రియతమ నాయకులు కొణిదెల నాగబాబు గారికి ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియమించిన సందర్భంగా వారికి కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో ఘనంగా మేము సంబరాలు చేసుకోవడానికి ప్లాన్ చేసాము. ఇప్పుడు ఆ సంబరాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలన్నీ కూడా జీవన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణాన్ని పరిరక్షించాలి, పచ్చదనాన్ని పెంపొందించాలి అని స్వతహాగా ఉన్నటువంటి నాగబాబు గారికి ఈ పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ పదవికి ఆయన వన్నె తెస్తాడని, ఎలాగైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్వహించే శాఖలలో ఏ విధంగా అయితే నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారో, నాగబాబు గారు కూడా
భవిష్యత్తులో ఆయన కేటాయించిన పదవిని మరింత వన్నీ తేవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి మా జీవనకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.